స్వామి, నా పెళ్ళి ఎప్పుడైతుందో చూడు స్వామి. బిడ్డ, నీకు 2 పెళ్లిలైతే బిడ్డ, కానీ ఇప్పుడు కావు. ఎందుకు స్వామి? ఎందుకంటే నువ్వు ఆటగానివి బిడ్డ. ఇంట్లో ఆడుకొని ఆడుకొని 2 పెళ్లిళ్ళు చేసుకున్నావు బిడ్డ. స్వామి, నువ్వేమో తప్పు చెప్తున్నావు స్వామి. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది బిడ్డ? నాకు నేనెందుకు తప్పు చెప్తా బిడ్డ? నీకు కావాలనుకుంటే తెలిసిన పంతులు ఉంటే తెలుసుకో. మనకు తెలిసిన పంతులు ఉన్నారుగా, ఫోన్ చేయి. ఇప్పటికిప్పుడు పంతులు ఏడ దొరుకుతారు బిడ్డ? మనకు తెలిసిన పంతులే కాదు స్వామి, మనకు తెలియని పంతులు కూడా మన ఇంటికి వచ్చి పూజలు వ్రతాలు అన్ని చేస్తారు స్వామి. మీకు తెలిసిన పంతులు కూడా ఉన్నారా? ఒకసారి చూపియండి. అదేలానా, ఇది పంతులు గారి యాప్ స్వామి. మనం పంతులను కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. మనకు జాతకాలే గాని, వ్రతాలే గాని, పూజలే గాని, హోమాలే గాని, వాస్తు దోషాలే గాని, ఇంటికి ఉన్న సమస్యలైనా గాని మనకి ఇల్లున్న పంతులు వచ్చి సాల్వ్ చేసేస్తారు. అందరికి ఇచ్చే సంభావన కంటే ఆన్లైన్ లో ఎక్కువ సంభావన తీసుకుంటారు బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. అలా ఏం లేదు స్వామి, మన చుట్టుపక్కల పంతులు తీసుకునే సంభావన కంటే ఇంకా యాప్ ఇంకా మనకు తక్కువ ఉంటది. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా స్వామి, నువ్వు ఆన్లైన్ లో బుక్ చేసేటప్పుడే ఆ పంతులు ఎంత సంభావన తీసుకుంటాడు అని కూడా అక్కడనే చూపిస్తుంది. మనం అలా కూడా బుక్ చేసుకోవచ్చు. పంతులు గారే ఆపా? మనం ఏ అయితే పూజలు చేపించుకుందామన్నా గానీ, ఏ అయితే వ్రతం చేపించుకుందామన్నా గానీ, ఆ వ్రతానికి ఆ పూజకు సంబంధించిన సామాగ్రి కూడా అల్లనే దొరుకుతుంది స్వామి. మనం అట్లా కూడా బుక్ చేసుకొని ఆ సామాన్లను తీసుకోవచ్చు అండ్ పంతులను కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు స్వామి? మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి స్వామి పంతులు గారి యాప్. ఇదేదో బాగుంది, వెంటనే వెళ్ళి అందరు డౌన్లోడ్ చేసుకోరు పంతులు గారి యాప్.